అందరికీ జై భీమ్, నమస్కారం. ఈరోజు నెట్ ఇంట్లో ఒక ఫేక్ సర్టిఫికేట్ హల్చల్ చేస్తుంది. నా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ 5వ తరగతి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ 1977లో ఇష్యూ చేయబడిందని, అందులో నేను ఎస్సీ క్రిస్టియన్ బీసీగా నేను ఉన్నానని చెప్పి ఒక ఫేక్ డాక్యుమెంట్ ఒకదాన్ని వాళ్ళు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వెధవ పనులు చేసేది ఎవడో, అలాంటి వెధవ ఎవడు ఉన్నాడో రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు. బ్యాంకు దొంగ పెద్ద మనం దాని గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిందేమో లేదు. ఫోర్జరీలు ఇలాంటి వాటిలో నిపుణుడు మరి ఇంకెవరు ఉంటారు బ్యాంకు దొంగ కాకపోతే. రైట్, ఇక విషయానికి వస్తే ఇది ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పడానికి ఆధారాలు. నెంబర్ 1, ఈ బోయగూడెం స్కూలు అనేదానికి నేను ఎప్పుడు వెళ్ళలేదు, అక్కడ విద్యార్థిని కాదు కాబట్టి వాళ్ళు నాకు టీసీ ఇవ్వటం అనేది జరగదు. అక్కడ స్కూల్ ఉందని కూడా నాకు తెలియదు, అది వేరే విషయం. ఒకటి. ఇక రెండవది, ఎలిమెంటరీ స్కూల్స్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనే ఇష్యూ చేయవు. వాళ్ళు ఆర్ఎస్ అంటే రికార్డ్ షీట్ మాత్రమే ఇస్తారు. కాబట్టి అసలు టీసీ అనేది ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళు ఇష్యూ చేసే ప్రసక్తే లేదు. మరి టీసీ ఎక్కడి నుంచి వచ్చింది వదిలేద్దాం. 3, ఈ టీసీ కానీ ఆర్ఎస్ కానీ దానిలో పూర్తి పేరు రాస్తారు. పివి సునీల్ కుమార్ అంటే ఏంటో ఎక్స్పాండ్ చేసి రాస్తారు, పాతాళ విజయ్ సునీల్ కుమార్ అని, అంతేగాని పివి సునీల్ కుమార్ అని రాయరు. 3. 4వ పెద్ద బ్లండర్ ఏంటి అంటే 1977లో ఇష్యూ చేసినటువంటి ఈ టీసీలో, ఈ గొప్ప చరిత్రాత్మకమైన టీసీలో చింతలపూడి మండల్ అని చెప్పేసి ఒక స్టాంప్ వేశారు. 1977లో మండల్స్ ఎక్కడ ఉన్నాయిరా పిచ్చోళ్ళరా? ఉన్నాయా మండల్స్? మండల వ్యవస్థ అనేది ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1985లో ఏర్పాటు చేశారు. 1977లోనే మీకు స్టాంప్ ఎలా దొరికేసింది? అంటే ఇలాంటి ఒక ఫోర్జరీ కూడా సక్రమంగా చేయడం చేతగాని వెధవలు ఉన్నారు. ఎనీవే, నేను వీళ్ళందరి మీద కూడా విజయవాడ పోలీస్ స్టేషన్లో, బెంచ్ సర్కిల్ పోలీస్ స్టేషన్కి నేను ఫిర్యాదు చేయబోతున్నాను. కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడకి ఇప్పుడు ఈమెయిల్ పంపించాను. ఆ ఈమెయిల్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇందులో ముద్దాయిలు ఎవరంటే నెంబర్ 1, మహానాడు న్యూస్ పేపర్, డిజిటల్ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాళ్ళు, అలానే ఈ ఎస్సీ ఎస్టీ ఫోరం అని చెప్పేసి ఏదో ఉంది ఎక్స్లో వాళ్ళు, అలాగే మిషన్ ఏపీ అనేటువంటి వాట్సాప్ గ్రూపులో దీన్ని విస్తృతంగా ప్రచారం చేసినటువంటి రఘురామకృష్ణరాజు అని ఆయన 3, ఈ ఇతరులు 4, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకా చాలామంది ఉంటారు. సో ఒక సర్టిఫికేట్ జెన్యూన్ ఫేక్ అనేది తెలుసుకోకుండా సర్క్యులేట్ చేయటం అనేది ఒక నేరం, సైబర్ నేరం కింద వస్తుంది. దానికి శిక్ష తప్పదు. కాబట్టి మీరందరూ కూడా లీగల్ యాక్షన్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఎట్లాంటి పుకార్లు లేకపోతే మీరు చేసే పిచ్చి పిచ్చి పనులకి ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేడు. థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.